ఇవన్నీ కలిపి ఏంటంటే మన శరీరం ఇంత పెద్ద 100 కిలోలు బరువు కలదని ఈ ఈ చిన్న వ్యవస్థ ఈ పాదం నియంత్రిస్తుంది. సో ఈ పాదంకి భూమితో కనెక్షన్ ఉండాలి కాబట్టి దానికి అడుగులు మనకి మిగిలిన ఈ చర్మం పలసగా ఇచ్చినట్టు బొగ్గుల మీద చర్మం పలచగినట్టు కాకుండా కాలు కింద చర్మం మన మందంగా మన శరీరం ప్రకృతి తయారు చేస్తుంది. మందంగా తయారు చేస్తే అందుకు ఈ చర్మం దగ్గర పెడితే సచ్చూరుకుంటాం, సెన్సిటివ్ అయిపోతుంది. సెన్సిటివ్ ప్రకృతి మనకు ఇచ్చింది కదా. సో దాన్ని ప్రకృతి నడవాలి. అది వాళ్ళు నడిచే పరిస్థితి లేదు, కనీసం సందర్భోచరం నడవాలి. గడ్డి మీద కానీ ఇసుక మీద కానీ ప్రకృతి రచ్చిపోయింది. అసలు బురదలో పడి డొల్లాడినట్టు కొన్ని దిమ్మినట్టు ప్రపంచం ఎవడకూడదు. సో ఇవాళ మన పొలం బురద కాదు కదా, కనీసం దుమ్ము అంటనేట్లేదు. అంత కెమికల్ సమాజంలో పెంచుతున్నాం. ఈ పరిస్థితుల్లో నాట అనేది పోయింది. పిల్లలు కూడా కాల్షియం అందే పరిస్థితి లేదు. ఎండలో తిరిగి సగ్గా నెయ్యి వేసుకుంటే కాల్షియం వస్తుంది. పిల్లలు ఎండలోకి వెళ్ళరు, ఎండలోకి వెళ్ళకపోతే డి విటమిన్ రాదు. డి విటమిన్ తయారేది టైప్ బి యూరియాస్ నుంచి చర్మంలో ఉండే మీరు ఇచ్చిన ఫ్యాట్ నెయ్యి అట్లాంటి కొలెస్ట్రాల్ ద్వారా అది అనుసంధానం చేయండి. దాంతో డి విటమిన్ అయ్యి దాని నుంచి లివర్ నుంచి కిడ్నీ నుంచి వచ్చిన ఎంజైమ్స్ కలిసిన తర్వాత యాక్టివ్ ఫామ్ ఆఫ్ డి విటమిన్ అవుతుంది. ఇవాళ ఎండే లేనప్పుడు మీకు ఎక్కడి నుంచి వస్తుంది డి విటమిన్? ఇవాళ మీరు ఎవడో చూసినా మన మధ్య మేము దుబాయ్ హాస్పిటల్కి ఓపెనింగ్ వెళ్ళి మీటింగ్లు అడిగితే చాలామంది ఉన్నారు. మీకు 20 దాటిన వాళ్ళు ఎంత ఉన్నారని అడిగితే ఒక్కరు కూడా లేరు. అందరికీ డెఫిసిట్. దుబాయ్లో మరి భయంకరమైన ఎండలు ఉంటాయి, కానీ అందరికీ డెఫిసిట్ ఎందుకంటే ఎండలు ఉంటాయి, వెళ్ళరు, ఏసీల్లో ఉంటారండి. ఏసీలో అంతేందుకు మన కరోనా వచ్చినప్పుడు ఎవరు చచ్చిపోయారు? రోడ్డు మీద పనిచేస్తున్న కూలాడా, పాలోడా, పనోడా, ఇస్త్రీ బండాడా, సోడావాడా, కూరగాయలాడా, ఎవడు రైతు కూలినా ఎవడైతే ఏసీలో ఉంటాడో ఆడైపోయాడు. ఎవడైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడో ఆడైపోయాడు. మీరు చూడండి, మీకు తెలిసిన శవాలు మొత్తం 100కు 10 మేము ప్రజలందరూ అడుగుతున్నాం, మీరు క్యాల్కులేట్ చేసుకోండి. కరోనా టైంలో మీరు అనేక శవాల కేసులు ఉంటారు. మీరు పలానాడు చచ్చిపెట్టాలి, ప్రతి శవం హాస్పిటల్ నుంచి వచ్చింది. ప్రతి శవం హాస్పిటల్ నుంచి వచ్చింది. మద్రాసు నుంచి కాలు మీద నడకన ఉత్తరాది ఢిల్లీ నడిచినాడు, ఎవరికి చిప్పు లేకుండా నడిచిన ఎవడో చచ్చిపోలేదు. ఆడు తిరిగేదంతా కరోనా సమాజంలో తిరిగాడు, వాడు ఎవడో పోలా. అర్థమైందండి. ఎండలో ఉన్నాడు ఎవడో పోలా, ఓన్లీ ఏసీలో ఉన్నాడు లేదా ఫ్యాన్లో ఉన్నాడే పోయాడు. ఇక ఫ్రీ మోషన్ అవ్వాలి కొంతమంది అదొకటి ఇబ్బంది పడుతుంటారండి. ఫ్రీ మోషన్ అవ్వట్లేదు, ఫ్రీ మోషన్. మీరు నీళ్లు తాగింది ఫ్రీ మోషన్ ఎక్కడి నుంచి అవుతుంది? నీళ్లు తాగం, నీళ్లు ఎప్పుడైతే ఎత్తేసామో ఇప్పుడు మోషన్ అనేది ఫీసిస్ అనే పదార్థం ఆహారం మనం తిన్న తర్వాత మామూలు పెరుగుల్లో అట్లా ప్రాసెస్ డైజెషన్ ప్రాసెస్ జరిగి విటమిన్స్ మినరల్స్ మెయిన్ ఉండే మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ మొత్తం శరీరం అబ్జర్వ్ చేసేసుకున్నాక ఈ ఫీసిస్ నుంచి లాంటివి వచ్చినాక అది గట్టిగానే ఉంటుంది. మీరు ఎప్పుడైతే నీళ్ళు ఎవరు వాటర్ని అబ్జర్వ్ చేసుకున్నా కూడా పోలాన్ని మీరు ఎవరు అత్తు పుత్తుంటా ఊదుకుంటా ఏసీలో కూర్చొని కొంచెం ఏదో గుర్తు వేసినట్టు కొంచెం నీళ్ళు ఇస్తే మనం రోజు మాట్లాడుతున్నప్పుడు నీటి ఆవిరి ఇక్కడ హా అంటాం కదా, హా అన్నప్పుడు చూడండి గ్లాస్ మీద వేస్తే ఆవిరి కనిపిస్తుంది. ఈ ఆవిరి ద్వారా లీటర్ వాటర్ పోతుంది, లీటర్ పోతుంది అంటే ఎవాపరేషన్ అని తెలిపోతుంది. ఇరుందాలు లేదు, చెమట ద్వారా లేదు, ఇన్ని రకాలుగా మనకు పోతాయంటే మీరు 1.5 లీటర్ వేస్తే ముక్కలకు చాలదు కదండి. మోషన్లో పలచగా ఎట్లా అవుతాయి. అలానే ఫైబ్రస్ ఫుడ్ తినాం, ఎంతసేపు తిన్నాక నీళ్లు మెయిన్ నీళ్ళు అండి. నీళ్ళు తాగితే ఫైబ్రస్ ఫుడ్ తినకపోయినా ఓకే, నీళ్లు తాగకపోతే జ్ఞానాలు వస్తున్నాయి. అది అందరూ నీళ్లు బాగా తాగండి, కాన్స్టిపేషన్ ఉండదు. 2 వెజిటబుల్స్ కూడా ఫైబర్ కోసం న్యాచురల్ వెజిటబుల్స్ తీసుకోండి ఎక్కువ. ప్లాస్టిక్ ఫుడ్ తీసుకునే వాళ్ళందరికీ అది జరుగుతుంది. న్యాచురల్ ఫైబర్ కూడా కలపాలి నాన్ వెజ్తో పాటు. టీనేజ్ బాయ్స్ గర్ల్స్ ప్రత్యేకంగా ముందు బాయ్స్ చూద్దామండి. టీనేజ్ బాయ్స్కి పింపుల్స్ వస్తున్నాయని లేకపోతే వాళ్ళకి అంటే బట్టతలు వస్తుంది, బాణపట్టు వస్తుంది. అవునండి, అవి ఇవాళ వాళ్ళకంటే టీనేజ్ బాయ్ల కంటే వాళ్ళ నాన్నలే బాగుంటారు, టీనేజ్ గర్ల్స్ కంటే వాళ్ళ అమ్మలే బాగుంటారు. చూసుకోండి. అవును, అంటే వాళ్ళు ఏంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు టీనేజ్ బాయ్స్? ఫస్ట్ బాయ్స్ అసలు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలే. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 వాళ్ళు టైంకి పడుకోవాలి. అన్నిటికన్నా నెంబర్ 1 పాయింట్ టైంకి పడుకోవాలి, నిద్రపోవాలి. మన రోజుల్లో కాలేజీకి వచ్చేవాడు ఒక్కొక్కడు ఒక హీరోలాగా ఉండేవాడు. అవునండి, ఒక్కడు ఒక రకం హీరో. ఒకడు చంద్రమోహన్ లాగా ఉంటే ఒక మహేష్ బాబు లాగా ఉండేవాడు, వేరే విషయం. అవునండి, ఎవరికాడి హీరో. ఎందుకంటే ఫ్లాట్ పట్లుండి ఎంత దూరం నడిచేళ్ళేవాళ్ళం. కాలేజీ 5 కిలోమీటర్లు అంటే మనకు తెలియదు, నడిచేటప్పుడు సైకిల్ వేసుకెళ్ళడం అంతే. బస్సు ఎక్కాలి, రిక్షాలు ఎక్కాలని ఆలోచన లేదు. అట్లా ఆ లైఫ్ స్టైల్ వేరు, ఆ తిండి అంతా ఉండేది వేరు. అందుకని అందరూ అందంగా ఉండేవాళ్ళు. ఇవాళ ఏంటి, మన పిల్లల్ని ఎంత డబ్బు ఉన్నాడైనా ఇప్పుడు అఖిల నాగేశ్వరరావు కూడా నాగార్జున బస్సులో పంపించేవాడు, వాల్యూ తెలవాలని. నాగేశ్వరరావు పేదాడైనా, నాగేశ్వరరావు పిల్లలు కాదు అయినా సరే బస్సులో పంపించారంటాడు, కొన్ని వాల్యూస్ తెలిస్తే. అట్లనే ఇంటి పెద్దవాళ్ళు కూడా అందరూ అలా పెంచాలండి, వాల్యూస్ పెంచాడు. కానీ ఇవాళ జనరేషన్ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు ఆడిందాట పాడింది పాట, అడిగినట్టు వస్తుంది. మనము మన జనరేషన్ ఏమైందంటే కష్టపడి మనం ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొనుక్కునేవాళ్ళం, అదో హాయ్. ఆ రోజు ఎదురు చూడటం, మన సైకిల్ మంచి స్కూటర్ మీద వెళ్ళినప్పుడు తర్వాత ఆ ఎదురు చూసి కొంచెం డబ్బులు దాచుకుని ఫస్ట్ హ్యాండ్ స్కూటర్ వాయిదాలు కొనుక్కున్నాక అది ఇంటికి వచ్చిన రోజున పండగే పండగ. అది ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద బైక్ కొనుక్కున్నప్పుడు ఇంకో ఆనందం.
ఆ తర్వాత బుల్లెట్ కొనుక్కుంటే ఇంకో ఆనందం, అందులో పెద్దది కొనుక్కున్నప్పుడు ఇంకో ఆనందం. అవును. ప్రతి దశలో మన ఆనందం పొందుతూ వచ్చాం ఆ కొత్త దానికి మన సంబంధించి గ్రోత్ ఉండేది. ఎక్సైట్మెంట్. అవును. అలానే ఒక కారు, చిన్ని కారు కొనుక్కున్నాం మార్కిలో 800 కొన్నాళ్ళు వెళ్ళాక కొంచెం పెద్దది స్విఫ్ట్కి వెళ్ళాం. ఆ తర్వాత ఇంకా పెద్దది, ఆ తర్వాత ఒక పెద్ద కంకి వెళ్ళాం కొన్ని. ఇలా ప్రతి దశలోనూ మనం గ్రాడ్యువల్గా ఆనందాన్ని అనిపించాం. ఇప్పుడు ఈ సన్నాసులు మనం ఒకడే కొడుకైనా వీళ్ళందరినీ నువ్వు డేవన్ని బెంచ్ కార్లు తిప్పుతుంటే ఆడు చిన్నప్పుడు ఏదో సినిమాలో త్రిష అంటారు కదా, చిన్నప్పుడు అన్ని చూసేసిన పెద్ద నాకు ఈ పూరులు ఏం చూస్తాడు అని అంటారు కదా, అవును. ఆయన మహేష్ బాబు మీద సెటర్ డైలాగ్. అలానే వీడు చిన్నప్పుడు పుట్టకాలని బెంచ్ కార్లు తిరిగితే ఆడు ఇంకేం త్రిల్లు కలిగిస్తుంది, ఆడికి ఏ ఐటమ్ మరి త్రిల్లు కలిగిస్తుంది? కొండ మీద కోతి దిగుతుంది. ఇప్పుడు మన రోజుల్లో ఫోన్ సైకిల్ కొనిస్తే పండగ చేసుకోవడం, సైకిల్ కొనిస్తే ర్యాలీ నంబర్ కొనిస్తే. ఆ తర్వాత అసలు ఫోన్లో మంచిది మన పెద్దవి ఉన్నా ఓ చిన్న ఫోన్ కొనుక్కుంటే చాలా ఆనందపడేవాళ్ళం. ఇవాళ పిల్లలకి ఏమైంది, యాపిల్ లేకపోతే శాంసంగ్ తీసుకుంటాడు, యాపిల్ ఫోనే ఇవాళ వెర్షన్ రిలీజ్ చేస్తాడు, 1,50,000 అంత ఉంటుంది. అందులో మళ్ళీ మా మోడల్ వచ్చి మా మ్యాక్స్లు ఏదో అల్ట్రా రకరకాలు వచ్చినాయి. ఎంతకాలం వచ్చట 6 నెలలు ఇంకో మోడల్ అవుతాడు. ఇది నచ్చతీడి ఫోన్ కొనిస్తే 4 ఏళ్ళు ఉంటే ఆడికి నచ్చిన మోడల్ కొనవచ్చు. వెంటనే ఏదో కాకా వేసి దాన్ని ఏదో చేసి బాస్కా వేసేస్తే ఆడు అడిగితే మన కాదని పరిస్థితి. అమ్మనో నాన్న వీక్నెస్ చేసి వాళ్ళ పిల్లలు బాగా బ్లాక్ మెయిలర్స్, వాళ్ళు ఎలా అడిగి మన దగ్గర డబ్బులు తీసుకోవాలి బాగా తెలుసు. కావాలంటే మీరు చూడండి, వీళ్ళకి ఎక్కువ మందికి వాళ్ళ వాల్ పేపర్లో పిక్చర్లు పెడతారు కదా, డబ్బులకు మాత్రం అమ్మానాలు కావాలి, వాల్ పేపర్లో మాత్రం అమ్మానాలు ఉండరు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరో ఏయో ఉంటాయి, వాళ్ళ ప్రిఫరెన్స్ వేరు ఉంటాయి. అది ఏం అంటే వాళ్ళు తప్పట్టడానికి లేదు, లెట్ దెమ్ ఎంజాయ్. బట్ అంటే అటు పెట్టమని కూడా కాదు, అలా ఆర్టిఫిషియల్గా ఎందుకు పెట్టాలి అంటే సహజంగానే ఇప్పుడు పిల్లలైనా మన పిల్లలైనా కూడా సాటి పిల్లలతో ఆడినప్పుడు ఎక్కువ ఇష్టపడతారు. అంతేగాని ఇంటి దగ్గర కూర్చుని మన అమ్మ నాన్న మొహం చూద్దాం పిల్లలు కూడా అనుకోరు. ఆ జనరేషన్తో వాళ్ళు బాగా ట్రావెల్ అవ్వగలుగుతారు. దట్ ఈస్ మనం ఎంకరేజ్ చేయాలి తప్ప అది మనం అన్నమానం త్యాగం చేసాం తొక్క చేసాం అనకూడదు. ఈ బాయ్స్ విషయంలో బాయ్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 వాళ్ళు జీన్స్ ప్యాంట్ కొద్దిగా దూరం ఉండాలి. ఒకటి జీన్స్ ప్యాంట్ తప్పనిసరిగా జీన్స్ ప్యాంట్ వేసినప్పటికీ వేయచ్చు. ఇంటికి రాగానే అబ్బాయిలు మీరు ముందు లుంగి కట్టుకోండి, హాయిగా జెనిటల్స్ ఫ్రీగా ఉండాలి, లేదా మనం లూజ్గా ఉండే ఫైజ్మాల్ కానీ ఏదన్నా అలాంటి డ్రెస్ వేసుకోవాలి. వీళ్ళు చేసే పొరపాటు అదే జీన్స్ ప్యాంట్లు పడుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వీళ్ళంతా ప్లాన్ చేసుకుని అర్ధరాత్రి టిఫిన్కి వెళ్తున్నారు, అర్ధరాత్రి భోజనాలకు వెళ్తున్నారు. అసలు అర్ధరాత్రి భోజనాలు చాలా హానికరం. ఇప్పుడు ప్రకృతి మనం పగల నిద్రపోతాం, రాత్రి నిద్రపోతాం. కానీ మీరు పగల పడుకోండి నిద్ర వస్తుంది ఆవలించేసి దాన్ని మంచం ఎత్తి పడుకుంటారు. గుర్రు కొట్టిన అరగంటలు లేసి తన్ని లాయి తన్నట్లు వేసి కూర్చుని అరగంటలో పనిలోకి వచ్చేస్తారు. ఇదే రాత్రి 9ంటికి పడుకుంటారు, అదే గుర్రు పెడతారు, పొద్దున 6 దాకా మెలుకురాదు. అదేంటి పగల రాత్రి ఒకటేగా, కానీ పగల పడుకుని అరగంటలో చేసి ఎందుకు చేశారు? మనం అసలు రాత్రిపూట అలా నిద్రపోతే అసలు ఆ సిస్టమ్ ప్రకృతి ఎందుకు పెట్టింది తెలుసా? ఏ జీవనం ఎందుకు పడుకోవాలి అసలు? అంటే పడుకోకుండా ఉండొచ్చుగా. లోపల సిస్టమ్ క్లీనింగ్ కానీ మనము తింటాం, తిండి మేత వేస్తాం అలవాటు. రాత్రిపూట కూడా వెళ్తే రాత్రిపూట మేత వేస్తాం. సో మన మేత వేయకుండా తెప్పించాలంటే మన మొత్తిచ్చి శ్రోత పడుకోబెట్ట ఒకటే మార్గం ప్రకృతికి, లేకపోతే మనిషి స్వభావం అదుపు చేయలేదు. కాబట్టి వీడు సచ్చినట్టు పడుకుంటే 8 గంటలు అంటుకోడు కదా, ఆ 7 గంటల్లో శ్రోత ప్రవేశం వీడు మెలుకున్నాడు తినేస్తాడు హాని జరుగుతుంది. కాబట్టి వీడు తినకుండా ఉండాలంటే ఒకటే ఒక మార్గం ప్రకృతి అర్థమైంది ఏంటంటే వీడు అసలు మెలుగుగా నచ్చకూడదు. అసలు లేదు మనకు గనక కర్మగాలి ఒకటి మెలుగు ఉండే సిస్టమ్ పెట్టినా ఆ పక్కన ఉండే గాడిద ఈ కూసే గాడిద వచ్చి మేసే గాడిదని జరగొట్టేస్తుంది. అది మనిషికి ఇదో దరిద్రం ఉంది కదా, పక్కన కూడా జరగొట్టడం. కాబట్టి మొత్తం అందరూ ఆ టైంకి నిద్ర వచ్చి ఊగిపోయేటట్టుగా పెట్టింది ప్రకృతి చేసిన ఏర్పాటు. అందుకే మీకు సూర్యుడి నుంచి వచ్చిన లైటింగ్ కారణంగా మనకు నిద్ర ప్రేరేపించే హార్మోన్లు వెలుగున్నంతసేపు ఉంటాయి, మన కాపలా కాస్తాయి. ఎప్పుడైతే సూర్యుడి నుంచి వచ్చిన హార్మోన్ రిలీజ్ చేసే ఐటమ్స్ వెళ్ళిపోయినాయో రాత్రి అయ్యేటప్పటికి మనకు నిద్ర ఎందుకు వస్తుంది. ఒకప్పుడు రాత్రి అయితే మనము పిలవండి బల్బులు పెట్టేవాళ్ళం కదా, ఆ పిలవండి బల్బు పెట్టిన రోజు చూడండి 7:30-8 ఆవులు వచ్చి పడుకునేవాడు. సూర్యుడు వెళ్ళిపోవటం కాసేపు 2 గంటలకు ఆవులు వచ్చి అసలు 8 గురకలు నింపుతా ఉండే బయట. టీవీ లేనప్పుడు సీరియల్స్ గురకలు లేనప్పుడు. ఎప్పుడైతే ఎల్ఈడి లైట్లు వచ్చినాయో ఎల్ఈడి లైట్లు ఇది ఏం జరిగింది, ఇప్పుడు ఈ గదిలో కూర్చున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఇదే పాత సిస్టమ్ అనుకోండి, పాత ఎర్ర బల్బు పెట్టిన వాళ్ళం, సూర్యుడి కాంతి పోగానే ఎర్ర బల్బు వెలిగేది. సో ఎర్ర బల్బు సూర్యుడి కాంతికి ప్రత్యేకమైన కాదు, శరీరానికి అర్థమయ్యేది. ఎర్ర బల్బు వేసినా ఆ సూర్యుడు వెళ్ళిపోయాడని అర్థమయ్యి మనకి ఆ రిలేటెడ్ హార్మోన్స్ తయారు చేయడం మొదలు పెట్టేది. అలా మొదలుపెట్టి 3 గంటలకు మనకి మెదడు మొత్తం వచ్చి పడిపోతాం, ఆ మెదడు వచ్చి మొత్తం ఆలోచించే శక్తి కోల్పోయి పడిపోతాం. ఇది ప్రాసెస్ జరిగేది. ఇప్పుడు ఏమైంది, ఈ ట్యూబ్ లైట్ వేస్తాం. ఈ ట్యూబ్ లైట్లు సూర్యకాంతికి మిమిక్ చేస్తాయి, డూప్లికేట్ చేస్తాయి, అంటే ఆ భ్రమ కలిగిస్తుంది శరీరాన్ని. ఇంకా ఈ లైటింగ్లో పెడితే ఇంకా బయట లైటింగ్ ఉందని ఫీలింగ్ ఉంటుంది. ఏం చేస్తుందంటే మన నిద్ర పట్టట్లేదు.
నిద్ర పట్టపోయేటప్పటికి అర్ధరాత్రి దాకా కూర్చుని నిద్ర పట్టినప్పుడు ఏం చేస్తాం ఎపిసోడ్ పెడతాం. సో కుమ్ముతుంది దాన్ని. అయితే నెట్ఫ్లిక్స్ ఫోన్ అన్నిటికంటే ఫోన్ చాలా ప్రమాదకరం. ఈ ఫ్రెండ్స్